ప్రైజ్ లార్డ్. ఈ దిన వాగ్దానము కీర్తనలు 91:15. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను అంటూ ఉన్నారు. మన యొక్క శ్రమ, బాధ, కష్టములో దేవుడు మనకి తోడుగా ఉండి వాటిలో నుండి మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేస్తాను అని ఈ దినమున దేవుడు వాగ్దానము అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎవరైతే శ్రమలోని ఉన్నారో వారందరికీ కూడా దేవుడు తోడై ఉండి వాటిని అన్నిటిలో నుండి విడుదల అనుగ్రహిస్తారంట. ఎందుకు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అని అంటే, దేవుని యొక్క వాక్యంలోని అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని కనపరచదను, అతడు నాకు మొరపెట్టగా నేను అతడికి ఉచ్చరించదను. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, ఆయన ప్రేమిస్తూ ఉన్నామంట. అందుకనే దేవుడు మన యొక్క శ్రమలో నుండి మనకి విడుదల అనుగ్రహిస్తారంట. మనము మొరపెట్టినప్పుడు దేవుడు మనకి ఉత్తరము అనుగ్రహిస్తారంట. మనము ఆయన ఆజ్ఞలను, ఆయనను ప్రేమించిన వారందరూ కూడా అనుసరించి నడుస్తారు కాబట్టి దేవుడు ఈ దినమున సెలవిస్తూ ఉన్నారు. నేను అతన్ని ఎరిగి ఆయనని గణపరుస్తాను, వారి యొక్క ప్రార్థనని నేను వింటాను, వారికి శ్రమలో నుండి వారికి తోడై ఉండి విడుదలని అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఎలాంటి దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాము, పూజిస్తూ ఉన్నాము, మొరపెట్టుకుంటూ ఉన్నాము అంటే, మనతో ఎల్లప్పుడూ తోడుగా ఉండి మనల్ని ఆదుకొని మనల్ని గొప్ప చేసి మన శ్రమలో నుండి విడిపించి అన్ని విషయాలలో మనకి సహాయం చేసే దేవుడిని మనము ఆరాధిస్తూ ఉన్నాము. ఆరాధించి ఆయనని పూజిస్తూ ఆయనకు ప్రార్థిస్తూ ఉన్నాము. అలాంటి దేవుడి కలిగి ఉండుట మనము ఎంతగానో అదృష్టం. ఎందుకు అంటే, ఒకప్పుడు మనము దేవుని ఎరిగిన వారము కాదు, కానీ ఇప్పుడైతే నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడు మన యొక్క యేసయ్యని తెలుసుకుని ఆయనని ఆరాధించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నారు. మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనము శ్రమలో బాధపడకూడదు, కష్టంలో బాధపడకూడదు. మనల్ని విడిపించి మనల్ని నడిపించే దేవుడని, మన మొర ఆలకించే దేవుడని మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకొని మన జీవితంలో ధైర్యముగా దేవునికి మనము ఎల్లప్పుడూ కూడా మొరపెట్టుకుంటూ ఉండినప్పుడు ఆయన మన యొక్క జీవితంలో ఎటువంటి బాధలు, కష్టము, ఆపదలు వచ్చిన వాటిని అన్నిటినీ నుండి తొలగించి మనకి తోడుగా ఉంటాను అని దేవుడు అంటూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుడు తోడుగా ఉండి అన్ని విషయాలలో దేవుడు మిమ్మల్ని నడిపించి మీ యొక్క జీవితాలలో ఆయన కృపని అనుగ్రహించి ఆయన ధననిధి నుండి మీకు సమృద్ధి అయిన ధనమును మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, నా తండ్రి, మీ ఆజ్ఞలను గైకొని మీ యందు ఎంతగానో ప్రేమించినప్పుడు నా ప్రభా మీరు మాకు తోడుగా ఉండి మా యొక్క జీవితంలో శ్రమలో నుండి విడుదలని అనుగ్రహించి ప్రతి విషయంలో నేను మాకు సహాయం చేస్తానన్న దేవుడికి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇది నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినాలు చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసుకొచ్చండి. నా ప్రభావ మా కొరకు ప్రార్థించమన్న వారిని, వారి యొక్క జీవితంలో, వారి బిడ్డల భవిష్యత్తులో, వారి ఆరోగ్యంలో, వారు ఇంకా ఏది కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీరే సహాయం చేయండి. బిడ్డలు లేని వారి బిడ్డలు దయచేయండి, బిడ్డలకి సుఖమైన కానుక దయచేయండి, బిడ్డలు రాకపోకలను తోడయండి. 2 వీలర్, 4 వీలర్, బస్సెస్, ట్రైన్స్, ఏరోప్లేన్లో ప్రయాణిస్తుండగా సుఖమైన ప్రయాణం వారికి గమ్యాలకి చేర్చండి. నా ప్రభా యేసయ్యా నాయన, జాబ్స్ లేని వారు జాబ్స్ దయచేయండి, జాబ్స్ పోకుండా సహాయం చేయండి. ఎవరైతే వీసా, పాస్పోర్ట్స్, హయ్యర్ స్టడీస్కి నాయన అబ్రాడ్ వెళ్ళాలని అనుకుంటున్నారో వారందరికీ మీ కృపని అనుగ్రహించండి. అబ్రాడ్లో జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా సహాయం చేయండి. నా ప్రభు
యేసయ్యా నాయన నా తండ్రి మీరు అంటూ ఉన్నారు కదా నాయన, నన్ను ప్రేమించే వాడిని నేను కనపరుస్తానని నా ప్రభా. అవును నాయన, ఏ బిడ్డనైతే మిమ్మల్ని వెతికి మీ యొక్క ఆజ్ఞల్లో గైకొని మిమ్మల్ని ప్రేమిస్తున్నారో వారెవ్వరిని కూడా విడిచిపెట్టక నాయన వారిని కనపరచండి నా ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. వ్యాపారం చేస్తున్నారో వారందరికీ తోడై ఉండండి నా ప్రభా. చక్కగా వారి వ్యాపారాలన్నీ జరగడానికి సహాయం చేయండి. ఉద్యోగాల్లో కూడా ఎటువంటి నాయన అన్యాయము, బాధ, కష్టము వాటిల్లకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉద్యోగాలు చేసుకోవడానికి మీరు సహాయం చేయండి నా ప్రభా. బిడ్డల రాకపోకలను తోడై ఉండండి, హాస్పిటల్స్లో తోడై ఉండండి. నా యొక్క దేశ బార్డర్స్లో సమాధానమును అనుగ్రహించండి. నా దేశంలో నా ప్రభా చక్కగా సమృద్ధి అయిన నాయన చక్కటి వాతావరణాన్ని అనుగ్రహించండి. ఏ యొక్క ఆర్థిక నష్టము వాటిల్లకుండా నాయన సహాయం చేయండి. నాయన నాయకులకి నా ప్రభా జ్ఞానం ఇచ్చి ఎలాగ పాలించాలి, ఎలా నడిపించాలో దేశముని నా ప్రభా మీరే సహాయం చేయండి. 190 దేశాల్లో నా ప్రభా ఆరోగ్యము, బలము, శక్తి, అలాగే నా ప్రభా ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా నాయన ఆ దేశాలలో చక్కపరచండి నా ప్రభా. ప్రతి విషయంలో కూడా మీరు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉంటుంది గాక. ఆమేన్. గాడ్